కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదో పంతం అంట, ఆయన పేరు పంతం నానాజీ. ఏం పంతమా పంతం. అసందర్భంగా అనవసరమైన మాటలన్నీ మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని. వాడు వీడు నాలుక కోస్తా, చేతనైతే వచ్చి రాజమండ్రి రూరల్కి పోటీ చేయి, కాపులను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళని పట్టుకొని రెడ్డి కాపులు అన్నాడు. అంటే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు? అన్ని దానిలకు నేనే మాట్లాడాలన్నా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఉండారు కదా, మీరంతా అన్నీ మూసుకొని ఉంటే ఎట్లా, మీరు కూడా నా మాదిరే గౌ అని అడసాల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెబితే ఆయన పైన మరుక్షణమే జనసేన పార్టీకి సంబంధించిన ఈ పంతం నానాజీ అనే ఎమ్మెల్యే అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపులను, ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అసందర్భంగా అనవసరమైన మాటలు మాట్లాడినాడు, దుర్భాషలు అన్నాడు, సంస్కారహీనంగా మాట్లాడినాడు. అదే ఆయన మాట్లాడిన మాటలు కూడా చెప్తే కదా, వాడు వీడనడం, జైల్లో పుట్టిన పార్టీ అనడం, నాలుగు చీరేస్తా అనడం, పవన్ కళ్యాణ్ అని మించి ఒక మాట మాట్లాడినా నాలుగు చీరేస్తాడంట. ఇవి ఆయన మాట్లాడిన మాటలు. ఒక్కసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నేను సవినయంగా రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2011 నుంచి మీకు తెలుసు, ముందు నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియకపోయినా 2011 నుంచి అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ 15 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల్ని అడుగుతాను నేను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రెస్ మీట్లలో, పాత్రికేయుల సమావేశంలో కానీ, పాత్రికేయుల చిట్చాట్లో కానీ, లేకపోతే బహిరంగ సమావేశాల్లో కానీ, లేకపోతే మా పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సందర్భంలో ఏ ఒక్క వ్యక్తినైనా వాడు అని సంబోధించినట్టు చూపిస్తే నేను క్షమాపణ కోరుతా వారిని. వాడు, మిగతా మాటలు కూడా వద్దు, పెద్ద పెద్ద చెడ్డ మాటలనే వద్దు. వాడు ఎప్పుడే కానీ ఎవరినే కానీ మాట్లాడాడు ఆయన. ఇంటర్నల్గా మాతో మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడే కానీ ఆయన అంటాడు. అంత సంస్కారయుతంగా రాజకీయాల్లో కొనసాగే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంత అసందర్భంగా ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అని. దీనికి కారణం ఏదో ఒక సామెత ఉంది, ఆవు చేల్లో మేస్తే దూడ బయట మేస్తుందే? వేయదు. తల్లి ఆవు చేల్లో మేస్తే దూడ బయట మేయదు ప్రజలారా, అది కూడా చేల్లోనే మేస్తుంది. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ 3rd క్లాస్ మాటలు మాట్లాడితే వీళ్ళు 1st క్లాస్ మాటలు మాట్లాడతారా? మాట్లాడరు. వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారో నాయకుడు, వీళ్ళు ఏ మాట్లాడతారు. 3rd క్లాస్ మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. అందుకే ఎవరో ఆ పంతమో గింతమో ఆ మాటలే మాట్లాడుతున్నాడు. అది కూడా స్థాయికి మించిన మాటలు. మళ్ళా ఆ పంతం మాట్లాడే మాటలు స్థాయికి మించిన మాటలు. కాకినాడ రూరల్కి వచ్చి నాతో పోటీ చేయట జగన్ను ఈ పంతం నానాజీ అనే వ్యక్తి ప్రజలారా సచ్చి బతికి, చెడి సచ్చి బతికి, ఏ 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో కాక ఒక్కసారి ఎమ్మెల్యే నాడు, కాక ఒక్కసారి. మా పల్లెల్లో చెప్తాడారు ముసిలిముప్పున తొలి సమర్థత అని, ముసిలిముప్పున తొలి సమర్థత అని. ఆ ముసిలిముప్పున తొలి సమర్థత అయినట్టే నువ్వు సచ్చి బతికి 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో ఒక్కసారి ఎమ్మెల్యే కాగలిగినావు. నీ ముఖానికి ఒక్కసారి 65 ఏళ్ళకి ఎమ్మెల్యే అయిన నీకు జగన్ను పోటీ చేయమని ఆహ్వానించే స్థాయి ఉందే నీకు? అసలుకు
నీ స్థాయి ఉంది ఆ జగన్ను ఆహ్వానించే స్థాయి. ఆ కాకినాడ రూరల్లో మా కన్నబాబన్న కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సిన్సియర్ హానెస్ట్ అయినటువంటి ఒక కార్యకర్త చాలు నీ మీద పోటీ చేసి 29లో గెలవడానికి. మా తోట త్రిమూర్తులు అవసరంలే, ఆయన గొప్ప హృదయం చేసుకొని పోటీ చేస్తా అని చెప్పినాడు. చేతనైతే నువ్వు రాజీనామా చేసి పోటీ చేయి, ఇప్పుడు నేను పోటీ చేస్తా, ఓడిపోతే శాశ్వత రాజకీయ సన్యాసం అని చెప్పినాడు. అంత కూడా అవసరం లేదు. మా తోట త్రిమూర్తుల్లోనే చాలా బలమైన నాయకుడు, చాలా బలమైన నాయకుడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలు. ఇంత అనవసరమైన మాటలు వాడు జగన్ను పట్టుకొని వాడనడం, వీడనడం. ఏమి నీ అహంకారం, ఏమి నీ కొవ్వు? అధికారం ఉందనా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఏం పీకలేరులే, కేసులు పెట్టే మా మీద, ఇవన్నీ ఏం పని చెయ్యవు. నువ్వు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడికంటే ఆడికి నిర్దాక్షిణ్యంగా మీరు అవమానకరంగా మాట్లాడితే మీ పార్టీ అధికారంలో చూసే మనుషులం కాదు మేము. స్పష్టంగా చెప్తాను కదా. నాలుక కోసా, మీ మాటలకే నాలుకలు కోసేటి, మేము మాటలకు ఉండవు నాలుకలు కోసేటి. దాని తోడు మళ్ళా దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్ వచ్చి పోటీ చేయమని. ఎక్కడ ఏం పంతం? నీకేమైనా వృంతం అర్థం పడతాం ఉంది పంతం నీకు? నీ రాజకీయ జీవితమే అంతం 29తో. ఏం పంతం? నీ రాజకీయ జీవితమే అంతం. చూసుకోవాల్సింటే దమ్ముందా జగన్కు, ధైర్యం ఉందా? ఏంద్రెడ్డి పాసుగులా జగన్కు దమ్ము ధైర్యము? జగన్ దమ్ము ధైర్యం అడగాలంటే నేను ఆ పంతానికి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో చెప్తాను. ఎవరికైనా సరే జగన్కు దమ్ము ధైర్యం అని పేరు ఎత్తితే, జగన్ దమ్ముగా ధైర్యం కనుక్కోవాలంటే ఢిల్లీని అడుగు. ఎవరిని? ఢిల్లీని అడుగు, చెప్తాది జగన్ ధైర్యం ఏందో. సోనియమ్మని అడుగు. లేదు లేబ్బా అంత దూరం పోలేదనుకుంటే నీ కరకట్టను అడుగు, కథలుగా చెప్తాది జగన్ ధైర్యం ఏందో. నీ కరకట్టను అడుగు, మీ బాబును చంద్రబాబు నాయుడును కథలుగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏదో. మేమెందుకు లేబ్బా కాంగ్రెస్ వాళ్ళను తెలుగుదేశంలో అడగాల, మేము జనసేనలో మా పార్టీ కదా అనుకుంటే మీ సనాతనిని అడుగు. ఎవరిని? మీ సనాతనిని అడుగు, చెప్తాడు కథలుగా జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి ధైర్యం గురించి. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే, ఆ దమ్మో ధైర్యమే. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి, ఆయనకు దమ్ముందో ధైర్యం ఉందో. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఈడీ, సిబిఐ, పచ్చపత్రిక, ఈవీఎం మిషన్, ఎలక్షన్ కమిషన్, ఇన్ని కలిసి ఒకవైపు, ఆ వైపున ఒక్కడే జగన్. మీ సిగ్గుండాలా? మీకు దమ్ముందా ధైర్యం ఉందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా ధైర్యం ఉందా అనడానికి? కేంద్ర ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ, రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు ఒక సైడు, ఎలక్షన్ కమిషన్ ఆ సైడే, ఈవీఎం మిషన్లు ఆ సైడే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆ సైడే, సిబిఐ ఆ సైడే, దుర్మార్గమైన వార్తలు రాసే పచ్చ మీడియా ఆ సైడే. ఇన్ని కలిపి ఒకరి మీదకి వస్తే నిలబడి తలపడినటోడు జగన్. మీరేంద్ర స్వామి మీరు? విడిపోతే ఓడిపోతాం కాబట్టి మనం కలిసి ఉండాలని చెప్పి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు మీ పవన్ కళ్యాణ్. బహిరంగ ప్రకటనలు, మనం ముగ్గురం విడిపోతే ఓడిపోతాము అని భయం చేత పోయి చంద్రబాబు నాయుడు ఆలింగనం చేసుకుంటున్నాడు. ఇది ప్రేమతో కరుచుకోవడం కాదు, ఇది భయముతో కరుచుకోవడం మీ పవన్ కళ్యాణ్.